దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపించిన తర్వాత అంశంలోకి మనం వెళ్దాం. లేవియ కాండము 23వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. లేవియ కాండము 23వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 8వ వచనం కూడా 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదనియు వారితో చెప్పుము. ప్రార్థన. పరమందు ఆసీనుడవైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కనికరము, నీ ప్రేమ, దయ మా పట్ల చూపించారు. ఈ దినము కూడా సజీవులకలు ఉంచారు. అందును బట్టి స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించారు. చదువుబోయే లేఖన భాగాలు కూడా ఆ విధంగానే సహాయం చేయండి. వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయండి, పాపికి రక్షణ దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లేవియ కాండములో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు వారితో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ఎలా కూడుకోవాలనో ఆ సంగతులను తెలియజేసినాడు. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలైతేనేమి, ఈనాటి అన్యజనులమైన మనము పరిశుద్ధపరచబడిన వారమైతేనేమి, మనము చేయాల్సిన పని, వారు చేయాల్సిన పని ఇదే. ఏమి చేయాలా, ఎలా ఉండాలి అంటే ప్రభువే ఈ మాట చెప్పాడు. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని వ్రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధుడు, సంఘము కూడా పరిశుద్ధమైంది. ఆయన పరిశుద్ధుడు, సంఘములో ఉన్న విశ్వాసులు కూడా పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు సమస్త విషయములలో పరిశుద్ధులై ఉండండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకము చేసినాడు. కాబట్టి మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదంట. ఆదివారమున లేదా పరిశుద్ధ సంఘముగా కూడినటువంటి ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. ఏ పని చేసినా అది అతనికి నష్టం. విశ్రాంతి దినమున ఒకడు పొలలేరుకోవడానికి ఊరు బయటకు పోయినాడంట. కట్టెలేరుకోవడానికి ఊరు బయటకు పోయినాడు. అది చూచారు. చూచిన తర్వాత అతన్ని మోసే కాడికి తీసుకొచ్చినారు. దేవుడు చెప్పిన మాట ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి? అలాంటి వారికి మరణశిక్ష విధించినారు. అవునా? విశ్రాంతి దినము పరిశుద్ధమైంది. విశ్రాంతి దినమున పరిశుద్ధుడైన దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలని, విశ్రాంతి దినమందు ఏ పని చేయకూడదని దేవుడే వ్రాయించిన మాట. మీరు 6 దినములు కష్టపడండి, 7వ దినమందు
విశ్రమించండి అని అన్నాడు. యేసు ప్రభు గుడక ఆయన 6 దినాలు పనిచేశాడు, 7వ దినమున విశ్రమించినాడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతున్నట్టుగా, అదేవిధంగా ఈ 2 వచనాలు చెబుతున్న మాటనంటే 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అని ఏ పని చేయకూడదని మీతో వారితో చెప్పు అని ఆయన అన్నాడు. కాబట్టి మనము ఏ పని చేయకుండా 7వ దినమందు మరి దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఉంటే మనకు ఏం కలుగుతుంది అనేది కూడా ఒక 5 విషయాలు నేను గుర్తు చేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. 36వ కీర్తన 8వ చరణము చూడాలి. అందరు చూడండి ఒకసారి. 36వ కీర్తన 8వ చరణం, 36:8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అనే మాట వ్రాయబడి ఉంది. రాయండి. 1వదిగా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు అన్నమాట. మందిరములో ఏముంది? దేవుని మందిరములో ఏముంది? దేవుని మందిరానికి వస్తే ఏం కలుగుతుంది మనకు అనేది కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్పినాడంట? ఏం చెప్తున్నాడు? నీ మందిరము యొక్క మందిరములో ఏముంది? సమృద్ధి ఉంది. మందిరములో ఏముంది? సమృద్ధి ఉంది. ఊరిలో లేని సమృద్ధి ఎక్కడుంది? మందిరములో ఉంది. ఇంటిలో లేని సమృద్ధి ఎక్కడుంది? మందిరములో ఉంది. దేశంలో లేని సమృద్ధి ఎక్కడుంది? మందిరములో ఉంది. మందిరములో సమృద్ధి ఉందని ఎంతమంది తెలుసు? మందిరములో సమృద్ధి ఉందని ఎంతమంది తెలుసు? ఒకటి అంటున్నారు. మందిరములో సమృద్ధి ఉంది. ఇంటిలో లేని సమృద్ధి, ఊర్లో లేని సమృద్ధి, రాష్ట్రంలో లేని సమృద్ధి, దేశంలో లేని సమృద్ధి ఎక్కడుందంటే దేవుని మందిరములో మాత్రమే ఉంది. సమృద్ధి అంటే అర్థం ఏమిటి? సమృద్ధి అంటే అర్థం ఏమిటి? అన్ని, అవునా? ఏది తక్కువ లేకుండా ఉండే స్థలం ఎక్కడ? మందిరం. అంతే. ఈ మందిరములో అనగా దేవుని మందిరములో మనకు ఏమి తక్కువ ఉండదు, ఏమి తక్కువ కాదు. దేవుడైన యెహోవా ఆదాముతో అన్నాడు, లేదా దేవుడైన యెహోవా ఆదామునకు ఏమైనా తక్కువ చేసినాడా? అబ్రహాముకి ఏమైనా తక్కువ చేసినాడా? నోవాహునకు ఏమైనా తక్కువ చేసినాడా? అవునా? ఆయన ఎవరికి ఏమి తక్కువ చేయలేదు. యేసు ప్రభు తన వెంట ఉన్న శిష్యులు కూడా ఏమి తక్కువ చేయలేదు. ఆయన మనతో ఉంటే, మనము ఆయనతో ఉంటే కనుక మనకు సమృద్ధి, మనకు సమృద్ధి. కాబట్టి దావీదు అనే ఈయన వ్రాసిన మాట మనం చదువుకున్నాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు అన్నమాట ఉంది. తృప్తి నొందుచున్నారు. తృప్తి అనే మాట. నంద్యాలలో ఒక హోటల్ ఉంది, తృప్తి అంటే తృప్తిగా పెడతారని, అంటే తిన్నంత పెడతారని. ఊకే పెట్టరు, మళ్ళా డబ్బులు ఇవ్వాలా. అయితే దేవుని మందిరంలో మాత్రము దేవుడు మనకు తృప్తినిస్తాడు అనేది ఈ వచనం మన జ్ఞాపకం చేస్తుంది. పలు వచనాలు ఉన్నాయి. దేవుని మందిరములో మనకు తృప్తి అనేటువంటి మాటలు మనం చూడగా,
ఓ మాట చూడండి, యోబు గ్రంథం 20:17 త్వరగా యోబు గ్రంథం. ఏరులై పారుచున్న తేనెను ఆ వెన్న పూసను చూచి ఆ వారు సంతోషింపరు. అంతేనా? ఏరులై పారుచున్న తేనెను వెన్న పూసను చూచి వారు సంతోషింపరు. ఇక్కడ రాయబడిన మాట మనం గుర్తుపెట్టుకోవాలా, లాస్ట్ తెలిసిపెట్టండి. ఏరులై పారుచున్న తేనె వెన్న ఎక్కడుంది? దేవుని మందిరంలో మనకు కనిపిస్తారు. ఏరులై పారుచున్న తేనెనంట. తేనె ఎక్కడ ఏరులై పారుతుందా? సౌలు కాలంలో, యుద్ధ కాలంలో ఒక కాలువలోనే కాలువ వాడుతున్నారు. కాలువ. ఆ తేనె అద్దుకొని ఆ తేనె యోనాతాను తన చేతికర్రతో అలా ఆ తేనెలో పెట్టి ఆ తేనె తన నోటికి అందించుకొనగా తన కళ్ళు వెలిగిపోయినాయంట. అంటే తేనె మనిషికి తృప్తినిస్తూ ఉంది, వెన్న మనిషికి తృప్తినిస్తూ ఉంది అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతే మనకు చాలా విషయాలు కనిపిస్తాయి. మంచిది. మరొక మాట చూడండి, చివరి పుస్తకం అనగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. 22వ అధ్యాయము 1వ వచనం త్వరగా. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చాలు. కాబట్టి ప్రవహించుట అక్కడ ఏమున్నాయంట? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అవునా? ఆ జీవవృక్ష ఫలాలు కూడా నెల ఫలిస్తున్నాయంట. దేవుడు తన పిల్లలకు ఆయన ఏమాత్రం కూడా ఏమి తక్కువ చేయడు అనే మాటలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటవదిగా దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. రెండవదిగా చూద్దాం, 65వ కీర్తన 4వ చరణం. 65వ కీర్తన 4వ చరణం చదవాలి. 65వ కీర్తన. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత తృప్తి పొందెదము. చివరి మాట గుర్తుపెట్టుకోండి. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము అన్నమాట ఉంది. మందిరంలో ఏముంది? రెండవదిగా మేలు ఉంది. మందిరానికి వస్తే కీడు జరగదు. ఏం జరుగుతుంది మందిరంలో? మేలు. భార్య దొరికిన వానికి మేలు దొరికాను. ఏం దొరికిందంట అంటారు, బైబిల్లో ఉంది అన్నమాట. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంది? దేవుని మందిరం మనకు వచ్చు వారికి ఏం దొరుకుతుంది? మేలు దొరుకుతుంది. అవునా? మేము అని ఇట్లా అన్నాడు కదా. నీ ఆవరణములో నివసించినట్లు అనే మాట ఉంది. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేవుని మందిరములో మేలు ఉంది, కీడు ఉండదు అనేది మనము గుర్తుంచుకోవాలా. మేలు అనే మాట మనకు బైబిల్ చెప్తుంది. కాబట్టి మందిరానికి వస్తే మేలా కీడా అంటే మేలే, కానీ రాం కదా మనం. ఆదివారం కనపడితే మళ్ళా ఆదివారం కనపడతాం. అవునా? ఆదివారం కనపడితే మళ్ళా ఆదివారం కనపడతాం. ఎట్లా మనకు మేలు? ఎట్లా మనకు సమృద్ధి ఉంటుంది? మనకు సమృద్ధి ఉండదు, మనకు మేలు ఉండదు. అయితే ప్రతిరోజు కూడా మనం దేవుని మందిరం కనిపిస్తే గనక మనకు సమృద్ధి, మనకు మేలు అనేది దేవుని మందిరంలో దొరుకుతుంది, కానీ
బయట దొరకదు, మన ఇంట్లో దొరకదు అనేది జ్ఞాపకములో ఉంచుకోవాలి. మూడవదిగా 92వ కీర్తన 13వ చరణం. 92వ కీర్తన. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో ఆవరణములో, అవునా, దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అనే మాట ఉంది. ఎవరు వర్ధిల్లుతారు? వర్ధిల్లేది ఎవరు? దేవుని ఆవరణములో ఉండేవారు మాత్రమే, దేవుని మందిరములో ఉన్నవారు మాత్రమే వర్ధిల్లుతారు. మేము వర్ధిల్ల లేకుండా, మా కుటుంబాలు వర్ధిల్లకున్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది అంటే కనుక నువ్వు దేవుని ఆవరణములు ఉంటే కదా, నువ్వు దేవుని చేతిలో ఉంటే కదా, నువ్వు దేవుని మందిరంలో ఉంటే కదా నువ్వు వర్ధిల్లేది. అవునా? వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే దేవుని ఆవరణం. దేవుని మందిరములో, దేవుని ఆవరణములో మనము వర్ధిల్లాలి. మూడవదిగా వర్ధిల్లుట. అవునా? యేసేపు వర్ధిల్లినాడు, దానియేలు వర్ధిల్లినాడు, దావీదు వర్ధిల్లినాడు, ఇంకా భక్తులైన చాలా మంది వర్ధిల్లినారు. అంతకంతకు వర్ధిల్లేను. అవునా? వర్ధిల్లుట, సమృద్ధి కలిగి ఉండుట, ఏ లోటు లేకుండా దేవుడు మన కుటుంబాలను, మనల్ని వర్ధిల్ల చేయాలంటే మనం ఉండాల్సిన స్థలము ఊర్లో కాదు, పెద్ద మనుషుల కాడ కాదు, మన కుటుంబాల కాదు, దేవుని ఆవరణములో ఉంటే దేవుడే మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఎంత చేసినా కానీ కదా, పొద్దుందూకులు కష్టపడినా, నెలంతా కష్టపడినా, సంవత్సరం అంతా కష్టపడినా కానీ ఏమీ మిగలటం లేదంటే కారణం ఏమిటి? మనం వర్ధిల్లటం లేదు. నెల జీతము నెల రాకముందే అయిపోతుంది. కారణము మనము దేవుని మందిరములో లేము కాబట్టి ఏది సరిపోకుంది. అవునా? ఎంత సంపాదించినా కానీ సరిపోవటం లేదు. కారణం ఏంటంటే మనము దేవునికి ఇవ్వాల్సిన సమయము దేవునికి ఇవ్వటం లేదు. దేవుని ఆవరణం మనం లేం కాబట్టి మనము వర్ధిల్లలేకపోతున్నాం అనేది గుర్తుపెట్టుకుందాం. కాబట్టి మనము యెహోవా మందిరములో నాటబడాలి, మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతాం. నాటబడిన వాడే వర్ధిల్లుతాడు. నాటబడిన చెట్టే వర్ధిల్లుతుంది. ఇప్పుడు టెంకాయ చెట్లు ఉంటాయి కదా, టెంకాయ చెట్లు అవి మొలవాలంటే, మొలకెత్తాలంటే ముందేం చేస్తారు? ఒక కవర్లో మన్ను పోసి, ఒక కవర్లో టెంకాయ పెట్టి దాంట్లో మన్ను పోస్తారు. అది ఎంత ఉంటుంది మన్ను? మహా అంటే అంత ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు పెరుగుతుంది? ఏమైనా పెరుగుతుంది దాంట్లో ఉన్నంత వరకు. అది అట్నే ఉంటుంది. అది ఎప్పుడైతే మనం ఆ కవర్ తీసేసి మట్టిలో నాటుతామో అప్పుడు అది పెరగడము ప్రారంభం చేస్తారు. అవునా? ఆ విధంగా దేవుని మందిరములో మనం నాటబడాలి, అప్పుడే మనము వర్ధిల్లుతాము అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. కవర్లో ఉంటే మాత్రము ఏ చెట్టు వర్ధిల్లదు, ఏ చెట్టు పెరగదు. కవర్ తీసేసి మట్టిలో పెడితే తప్ప ఆ చెట్టు వర్ధిల్లదు. ఆ విధంగా సంఘములో మనం ఉంటే తప్ప మనం వర్ధిల్లము అనేది జ్ఞాపకములో ఉంచుకోవాలి. ఇది ఎన్నోది? మూడవది కదా. ఒకటేదేమో దేవుని మందిరములో సమృద్ధి, రెండవదేమో దేవుని మందిరములో మేలు, మూడవదేమో దేవుని మందిరంలో వర్ధిల్లుట. నాలుగవదిగా చూడండి, 118వ కీర్తన 26వ చరణం. 118వ కీర్తన 26వ చరణంలో యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము అని రాయబడింది. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందునుగాక. దేవుని పేరు మీద వచ్చేవాడు ఏమంటాడు?
ఆశీర్వాదం పొందుతాడు. దేవుని పేరట వచ్చువాడు. నేను దేవుని పేరు మీద, నేను దేవుని పక్షమున వస్తున్నాను అన్నాడు దావీదు. అవునా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అన్నాడు. కాబట్టి యుద్ధము చేయించిన వాడు దేవుడు, యుద్ధానికి వెళ్ళినవాడు మనిషి దావీదు. దేవుని పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాం. దేవుని మందిరముల నుండి మిమ్మల్ని దీవించుచు ఉన్నాం. అంటే దేవుని మందిరములో ఏముంది? దీవెన ఉంది. దేవుని మందిరములో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. మనము దీవించబడాలంటే కొందరు దీవించబడ్డానికి లోకములో ఏదేదో చేస్తుంటారు. అవునా? లోకములో ఏదేదో చేస్తూ ఉంటారు. దీవించబడటానికి, అవునా, లోకములో పలు రకాల మనుషులు ఉన్నారు. ఏ జంతువు మనసును దీవించలేదు, ఏ పక్షి మనసుని దీవించలేదు, ఏ పాకే పురుగు మనసుని దీవించలేదు, ఏ చెట్టు మనసుని దీవించలేదు. అవునా? దీవించేది ఎవరు అంటే దేవుడే. దేవుని దీవెన మనకు ఉండాలంటే దేవుని మందిరానికి మనము వచ్చే వారుగా ఉండాలి. చాలామంది లోకంలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు అలా దీవిస్తుంటారు కదా, అది నెమలి ఈకలు తీసుకొని తర్వాత ఏదేదో చాలా రకాలుగా చేస్తుంటారు. కానీ మనిషి యొక్క ఆశీర్వాదం కాదు. మనిషి యొక్క ఆశీర్వాదం కాదు. దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదమే మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంది అనేది మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన మనల్ని దీవిస్తాడు అనేది, మనకు దీవెన ఉంది మందిరములో అనేది మనం గుర్తుంచుకోవాలి. దేవుని దీవెన ఆశీర్వాదము మందిరములో ఉంది అనేది జ్ఞాపకంలో ఉంచుకుందాం. తర్వాత వచనం చూసి ముగిద్దాం. ఐదవదిగా 84వ కీర్తనకు వచ్చేద్దాం. 84వ కీర్తన 4వ చరణం. 84వ కీర్తన 4వ చరణములో, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చాలు. ఐదవదిగా, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అనే మాట రాయబడింది. దేవుని మందిరములో నివసించువాడు ధన్యుడా దరిద్రుడా? ధన్యుడైతాడా దరిద్రుడైతాడా? దరిద్రుడేం కాడు, ధన్యుడైతాడు. ఎందుకంటే మనం వచ్చింది ఎక్కడికి? దేవుని మందిరానికి. దేవుని మందిరములో మనము ధన్యత పొందాలి అంటే దేవుని మందిరములో మనం ఉండాల. అవునా? కౌరవ కుమారులు కీర్తన రాస్తూ వారు పలికిన మాట, నీ దేవుని మందిరమునందు నివసించువారు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అవునా? ఈ అధ్యాయం అంతా కూడా చూస్తే కనుక వారు దేవుని మందిరం గురించి వారు పొగిడినారు. అవునా? ఆయన ఎవరంట? సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా దేవుని మందిరములో నివసించువారు ధన్యత గలవారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి చదివితే గనక యేసు ప్రభు వారు పలికిన మాట చదవాలి ఖచ్చితంగా మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము
3 నుంచి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు కదా. యేసు ప్రభు గురుక చెప్పిన మాటలు ఇవే. ధన్యత గురించి చెప్పినాడు. ధన్యత, ధన్యత. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు అంటే, ఒకటవది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. ఎవరిది పరలోక రాజ్యం అంట? ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం. రెండవది ఏంది? దుఃఖపడు వారు ధన్యులు, వారు దేవుని నిమిత్తమై దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మూడవది సాత్వికులు ధన్యులు. నాలుగవది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఐదవది కనికరం గలవారు. ఆరవది హృదయశుద్ధి గలవారు. ఏడవది సమాధాన పరచువారు. ఎనిమిదవది నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వారిది అని దేవుని గ్రంథమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. కాబట్టి మనము 5 విషయాలు చెప్పుకున్నాం. దేవుని మందిరములో ఉండేవి 5. ఒకటవదిగా దేవుని మందిరములో సమృద్ధి. రెండవది దేవుని మందిరములో మేలు. మూడవది దేవుని మందిరములో వర్ధిల్లుట. నాలుగవది దేవుని మందిరములో దీవెన, ఆశీర్వాదము. ఐదవది దేవుని మందిరములో ధన్యత. ధన్యత గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పినటువంటి 8 ధన్యతలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని మందిరమునందు ఉన్న వారికి మాత్రమే కలుగుతుంది, ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే కలుగుతుంది, దొరుకుతుంది అనే సంగతి జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభువు మన కోసమై చేసిన శిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము, విశ్వసించని వాళ్ళు ఎక్కడైనా విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో ముందుకు సాగాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలు దీవించి ఆశీర్వదించారని నమ్ముచున్నాం. విశ్వాసములో ఉన్న వారిని బలపరచండి, విశ్వాసం లేని వారికి విశ్వాసం దయచేసి భక్తి జీవితంలో బలపడినట్లుగా మీరు సహాయపడమని, వచ్చిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి పంపుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.